హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో చెన్నొడియాలు టమాటా కర్రీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే తయారు చేసుకొని మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చెన్నొడియాలు ఇందులోని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వడియాలు అయితే మేము ఇంట్లో చేసినవి కాదు, ఇక్కడ కొన్నవేనండి. మా ఊర్లో అయితే బాగుంటాయండి వడియాలు, చక్కగా చేస్తారు. ఇవి చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుందండి కర్రీకి, లేకపోతే వడియాలు పచ్చివాసనగా ఉంటాయి. చూసారు కదా, ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని పోపు వేయించుకోవాలండి. ఆవాలు చిట్టుపట్లాడాక మినపప్పు కూడా కొద్దిగా వేగిపోతుంది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే టమాటా కూడా వేసుకోవాలండి. ఇవైతే నేను చాపర్లో వేసి చక్కగా చాప్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఇంకా టమాటా కూడా ఇలా అయితే మనకి చక్కగా మగ్గిపోతుంది. టమాటా అనేది ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త పసుపు, కారం, మసాలా గుండ ఇంకా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త ఇది ఫ్రై చేసుకోవాలండి. ఈ మిశ్రమం అనేది చక్కగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, కొంచెం కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం వడియాలు చూసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే వాటర్ మరుగుతుంది. ఈ వాటర్ మనం కొద్దిగా ఉప్పు, కారం అది చూసుకోవాలి. టేస్ట్ ఏదైనా చాలకపోతే మనం ఇప్పుడే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుండగా మనం వేయించి ఉంచుకున్నాం కదా, ఈ వడియాలు వేసి కొద్దిగా కలిపి మూత పెట్టేసి ఉంచుకోవాలండి. చిన్న మంట మీదే ఉడికించుకోవాలండి. సిమ్ చేసుకోండి పొయ్యిని. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నాక ఇప్పుడు చూడండి, ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఇలా కొద్ది దగ్గర పడింది. నేనైతే ఇంకాస్త ఉడికించుకుంటున్నాను. ఈ పక్కనైతే రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా మాదైతే ఉడికిపోతుంది. ఇప్పుడైతే కూర కూడా మాది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.